హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. నరబలి పుస్తకం పైన నాస్తిక పాఠశాలలో మొదటి ఎపిసోడ్ దాదాపు 1 గంట 29 నిమిషాలు. ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు వెంటనే చూడండి. మరి ఈరోజు 2వ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నాము. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తప్పకుండా ఇందులో ఉన్న విషయాలు చైతన్యవంతులను మరింత చైతన్యవంతులను చేస్తాయని, కాస్త అజ్ఞానంలో ఉన్న వాళ్ళని ఆలోచింపజేస్తాయని, అలాగే పూర్తిగా మూఢభక్తిలో ఉన్న వాళ్ళకి ఆగ్రహం తెప్పించక మానవు. మరి దయచేసి మనోభావాలు బలహీనంగా ఉన్నవారు ఈ కావ్యాన్ని చదువుతూ ఉంటే వినడం ఇష్టపడని వాళ్ళు చూడకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎవరిని విమర్శించాలనో, అవమానించాలనో, కించపరచాలనో కాదు, చైతన్యపరచాలని, అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని తొలగించడంలో భాగంగా ఈ 2వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మొదటి ఎపిసోడ్ చూసిన వారికి, లైక్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి ధన్యవాదాలు. మరి మీరు కూడా తప్పకుండా మీకు నచ్చుతుందని, మీ కామెంట్ కూడా తప్పకుండా రాస్తారని ఆశిస్తూ ఈరోజు 2వ ఎపిసోడ్లో మనం ఒక కావ్యాన్ని చదువుకొని ఆ తర్వాత ముందుకు వెళదాము. తెలుసు కదా, ఈ పుస్తకం పేరు నరబలి, 2వ ఎపిసోడు. దీని రచయిత చిత్తజల్లు వరహాలరాజు గారు. దీన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు రీప్రింట్ చేశారు 2015లో. చతుస్సముద్ర ముద్రిత ధరామండల సామంతరాజ సంసేవిత దిగ్దిశాంత యశో విరాజిత సార్వభౌమ సనాతన ధర్మ ప్రతిష్టాపక అసేతు శీత నగ పర్యంత చండ శాసన శ్రీ 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 అంగ మహారాజాది రాజా బహుపరాక్ బహుపరాక్. అంటే ఒక రాజు తమ రాజా ఆస్థానంలో ప్రవేశిస్తున్నప్పుడు ఇలాంటి వాక్యాలు పలుకుతూ ఉంటారు. ఇది కావ్యం కాబట్టి ఈ కావ్యంలో 2 వ్యక్తుల మధ్య జరిగిన చర్చ ఇది. ఒకటి మతానికి, మూఢత్వానికి ప్రతినిధిగా ఉన్న గౌతమునికి, అలాగే రెండవది చైతన్యవంతుడిగా ఉన్నటువంటి రాజుకి సంబంధించినటువంటి సంవాదన ఇది. మరి ఈ సంవాదన బహుశా ఎన్నో చర్చలకి, ఎన్నో ఆలోచనలకి వేణుడు చేసిన సంస్కరణలు దారితీస్తాయి. చూద్దాం. మురికి కాల్వని మానస సరోవరమని, మురికి కాల్వని మానస సరోవరమని, ముసలి ఏనుగని ఐరావతమని, ముసలి ఏనుగుని ఐరావతమని, చీమ తలకాయంత పాలకుని, చీమ తలకాయంత పాలకుని, చతుసముద్రిత ముద్రిత భూవలయ సార్వభౌముడని, తెగ పొగిడి పొట్టలు నింపుకొనే వంది మాగదలకు నా పాలనలో వీసమంతా చోటు లేదు అంటాడు. బహుపరాక్ బహుపరాక్ అని వీరుడు చతుస్సముద్ర ముద్రిత ధరామండల శైరని ఏదేదో అన్ని పెడుతూ ఉంటే ఈయన ఏమంటాడంటే, ఒక మురికి కాలువ అని మానస సరోవరమని, ముసలి ఏనుగును ఐరావతమని, చీమ తలకాయ అంత పాలకుని కూడా పెద్ద చతుసముద్రితమైన పెద్ద ఏనుగు లాంటి వాడివని, భూవలయ సార్వభౌముడని, తెగ పొగిడి పొగిడి పొట్ట నింపుకునే వాళ్ళకు నా రాజ్యంలో స్థానం లేదు అని చెప్పేశాడు. జయము జయము వేన మహారాజులకు, రాజాది రాజా మార్తాండ తేజులకు, మహారాజాది రాజా రాజ మార్తాండ తేజోల్తో మునగ చెట్టెక్కించనక్కరలేదు అంటున్నాడు. మహారాజాది రాజ మార్తాండ తేజలతో నన్ను మునగ చెట్టెక్కి అక్కర్లేదు అంటున్నాడు. పారంపర్యంగా వస్తున్న కుల విద్య వంది మాగధ స్తోత్రం. పారంపర్యంగా అంటే నువ్వు నీ కొడుకు, వాడు వాడి కొడుకు, వాడి వాడి కొడుకు చెప్పుకుంటూ ఒకరే ఒకరి తర్వాత ఒకరు వారసత్వంగా చెప్పుకుంటున్నటువంటి కుల విద్య వంది మాగధ స్తోత్రం నాకు అక్కర్లేదు అంటున్నాడు. సనాతనాచార పరాయణత్వానికి నిలయం అంగరాజ్యం. అది అనగానే అక్షర జ్ఞానం లేని లక్షలాది పామరులున్నారు అని ఈయన అంటున్నాడు. విద్యా బుద్ధులు వారికి చెప్పి నీ పొట్టబోసుకోపో, నన్ను మాత్రం రాజాది రాజ రాజ మార్తాండాని వంశపారంపర్యపు ఆ పిచ్చి మాటలు నాకు అక్కర్లేదని చెప్తూ ఉన్నాడు. శూద్రులకి చదువు సంధ్యలు, పాలకు పాములకు పాలు అని చెప్తున్నాడు.
శూద్రులకి చదువు సంధ్యలు, పాములకు పాలు పోసినట్టే తక్కువ జాతులకు చదువు చెప్పొద్దని గౌతముడు అంటే, అప్పుడు ఈయనేమంటున్నాడంటే, బ్రాహ్మణ బాలులకు ఉన్నాయి గురుకులాలు, అవి చాలు అని అంటుంటే, మనుషులకు చదువు సంధ్యలు నిషిద్ధాలనే నువ్వు ద్విపాద పశువు, ద్విపాద అంటే 2 పాదాలు, 2 కాళ్ళున్న పశువు, శూద్రుల శిరస్సులపై గుర్రపు సవారీ చేసే వర్ణధర్మం అంగరాజ్యంలో నిషిద్ధమని వేణుడు చెబుతా ఉన్నాడు. ఈడ 2 క్యారెక్టర్ల మధ్య జరిగేటువంటి చర్చ. వేనరాజా, అమంగళం మంగళకరం, వర్ణాశ్రమ ధర్మం దైవ నిర్మితం, తపోనిష్ట గరిష్ఠులైన ఋషి సప్తములు భగవదాజ్ఞచే ప్రవచించిన ధర్మమే వర్ణధర్మము అని గౌతముడు అంటున్నాడు. అప్పుడు వేణుడు ఏమంటున్నాడంటే, పందిని నందిగా చిత్రించే వందిమాగధ కైవారానికి కుల విద్యల కట్టుతాళ్లతో మానవ శక్తుల్ని బిగించే వర్ణాశ్రమ ధర్మాలకి నా రాజ్యంలో చేటు లేదు అంటున్నాడు. ఎవడికి ఒక్కొక్కడికి బలవంతంగా కులం వృత్తి, ఆ కులానికి ఒక వృత్తిని పెట్టి ఆ వృత్తే వాళ్ళకు దైవంగా చెప్పి, మీరు మాత్రం హాయిగా ఉండేటువంటి పందిని నందిలాగా చిత్రించే మీకు నా రాజ్యంలో చోటు లేదు అంటున్నాడు. నారాయణ అంటే బూతులా ఉందా, కందకి లేని దురద కత్తిపీటక, కంద అంటే కందగడ కోస్తాంటాం కదా, కోయబడేదానికి లేని పీటక, ఎందుకు మీకు ఆ దురద అని ఆయన అంటే, నా ఒంటికి దురద లేదు, నీ నోటికి బురద కావాల్సిన అవసరమూ లేదు, దౌవారిక ఇతన్ని మెడబట్టి గెంటు, విశ్వనాథ భట్టు వచ్చిన దారి పట్టు. ఏవో అన్ని శాస్త్రాలు వేదాలు అన్ని ఏవేవో సంకల పెట్టుకుని నా రాజ్యంలోకి వచ్చి రాజాదిరాజా, ఓ భూమి మొత్తం అంచుల దాకా పాలించే వీరుడా, గదాసూరుడా, ఏనుగు లాంటి వాడా, అవన్నీ మొత్తం ముచ్చట్లు నాకు వద్దు అని ఈయనను మెడలు పట్టి బయటికి గెంటేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఎంత చక్కగా ఉందో చూసామా. గౌతమా క్షేమమా, జారచోర భీతికి ఋష్యాశ్రమాలు దూరంగా ఉన్నాయా, పాడి పంటలతో మీరంతా సుభిక్షంగా ఉన్నారా, క్షేమం సంగతి దేవుడెరుగు, క్షేమం సంగతి దేవుడెరుగు. దేశంలో క్షామదేవత వికటహట్టహాసం చేస్తోంది, పాడి పంటలకు బదులు పీనుగు పెంటలు తాండవమాడుతున్నాయి అన్నాడు. వందిమాగధ కైవారం లాంటి అందమైన అబద్ధం చెబుతున్నారా, అరుణారుణ కిరణం లాంటి అప్రియ సత్యం పలుకుతున్నారా, ఆర్య ఋషుల అబద్ధాలు ఆడటం అసంభవం, అసాధ్యం, అబద్ధం ముందు పుట్టి ఆర్య ఋషి తర్వాత జన్మించాడు, అసత్యము ఆర్య ఋషి కవల పిల్లలు అని రాజు అంటున్నాడు. యాక్చువల్లీ ఇది ఇద్దరు మనుషులు డిస్కస్ చేసుకున్నట్టుగా చెబితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఔత్సాహికులు యువకులు ముందుకొచ్చి దీనికి నిజంగా నాటక రూపం ఇస్తే చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అప్పుడు అబద్ధం ముందు పుట్టి ఆర్య ఋషి తర్వాత జన్మించాడు, అసత్యము ఆర్య ఋషి కవల పిల్లలు అంటున్నాడు మనకిక్కడ రాజుగారు. మరి ఇక్కడ చూడండి మిత్రుడాడ, వేణుడు ఒకవైపు, గౌతముడు ఒకవైపు. గౌతముడేమో రాజు, వేణుడేమో ఒక పెద్ద పండితుడు అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య చర్చగా సాగుతుంది. చాలా జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. అప్పుడు నేనా ఎవరితో భాషించుచుంటివో తెలుసా అంటున్నాడు. అప్పుడు కశ్యప అత్రి వశిష్ఠ విశ్వామిత్రాది ఋషి పరంపరను దూషించడం పాషాండ కార్యం, నోరు పారవేసుకోవడం క్షంతవ్యం గాని నేరం. ఆర్య ఋషుల ముని పల్లెలు నీ అహంకార ప్రదర్శనకు నాట్యశాలలు కావు. అగ్రహోద్రగ్లైన మునుల శాపం నిన్ను అపాదమస్తకం దహించి వేస్తుంది అని వచ్చినటువంటి ఆయన ఈ వేముడి రాజ్యంలో అంటున్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలవు, శాపాలకు మనుషులు చావరు. పో, నీ శాపాలకి మనుషులు చావరు, మంత్రకాలకి చింతకాయలు రాలవు అనగా నీ ధనుర్బాణ శక్తి అత్యంత స్వల్పం,
మా వాగ్బాణ ప్రభావం ప్రచండ మహిమాన్వితం అంటున్నాడు ఆయన. అప్పుడు కారాలు మిరియాలు నూరకుండా కరువు కాటకాలకి కారణం చెప్పు అని వేణుడు రాజు ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆ పండితుడు చెప్తున్నాడు, వేదాంగాలు మూలపడ్డాయి, శాస్త్రాలు చట్టుబండలయ్యాయి, కులధర్మాలు ఎలుకల్లా కలుగులోకి పారిపోయి, శమదావులు లేవు, నియమ నిష్టలు లేవు, గోబ్రాహ్మణులకు క్షేమం లేదు, పాపభీతి లేదు, దైవభక్తి లేదు, యజ్ఞ యాగాదు లంతరించాయి, నీటి చుక్కలు రాల్చని మేఘాలు, ఎండ బీటలు వారిన పొలాలు, కరువు కాటకాలకి గురైన ప్రజలు, ఆహాకారాలు, అకాల మరణాలు అన్నాడు. అప్పుడు యజ్ఞయాగాదులు అంతరించడానికి కరువు కాటకాలు రావడానికి సంబంధం ఏమిటయ్యా అని రాజు అడిగాడు. డొంక తిరుగుడు సమాధానాలెందుకు, దొడ్డిదారి ప్రవేశాలెందుకు అని రాజన్నాడు. అప్పుడు ఆ పండితుడు ఏమంటున్నాడంటే, హోమాలు సృష్టించే ధూమాలు, ఆ హోమాలు సృష్టించే యజ్ఞ వల్ల ఆకాశ మేఘాలు, మేఘాల వల్ల వానలు, వాటి వల్ల పాడి పంటలు, అంచేత యజ్ఞాలు లోక కళ్యాణ సందాయకాలు అని చెప్తాడు. పిచ్చి కాకపోతే మరి మొన్న దుబాయ్లో వర్షం కురిసింది, పెద్ద వరదలు కూడా సంభవించాయి. అక్కడ ఎలాంటి యజ్ఞాలు యాగాలు చేశారు? ఆధునిక టెక్నాలజీతో మేఘమదనం చేసి కృత్రిమ వర్షాన్ని పుట్టించారు అక్కడ. ఇది చూడు, యజ్ఞాలు లేకపోతే ఆ పొగ రాదట, పొగ రాకపోతే మేఘాలు కావట, మేఘాలు కాకపోవడం వర్షం రావట, వర్షం రాకపోవడం వల్లనే పంటలు పండాయంట. వర్షాలు పడ్డప్పుడు వాటిని సముద్రంలో పోకుండా కాపాడుకునే విషయాలు లేవిడ. అయినా వీళ్ళు ఒక మనిషి నెత్తిలో నుంచి, ఒక మనిషి నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి, గంగాజలం వస్తుందని నమ్మే వాళ్ళకి, నమ్మకాల పునాదుల మీద ఉన్న వాళ్ళకి సైన్స్, శాస్త్రీయత, ప్రశ్నలు, ఆలోచనలు ఏ మేరకు వాళ్ళు స్వాగతించారు. ఇక్కడ ఈ కావ్యంలో, నరబలి కావ్యంలో చెబుతున్నాడు వేణుడు మరియు గౌతముని మధ్య డిస్కషన్లో ఏమంటున్నాడంటే, హోమాలు సృష్టించే యజ్ఞధూమాల వల్ల ఆకాశ మేఘాలు, మేఘాల వల్ల వానలు, వాటి వల్ల పాడి పంటలు, అంచేత యజ్ఞాలు లోక కళ్యాణ సందాయకాలు అని చెప్పాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, యజ్ఞాన్ని నిషేధించిన తర్వాత కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయిగా. ఈయన తన రాజ్యంలో అనేక సంవత్సరాల ముందే యజ్ఞాలను నిషేధించాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, పృష్ఠతాండనం దంతభగ్నంలా ఉంది నీ తర్కశాస్త్ర పాండిత్యం. వర్ణాశ్రమ ధర్మ రక్షా దక్షులైన ప్రాచీన భారత చక్రవర్తులు వైదిక కర్మకాండాన్ని తిరస్కరించలేదు. అధికార బందిర గర్వాంధులై అన్యాయ వర్తనకి పాల్పడలేదు అని చెప్తున్నాడు. అప్పుడు రాజు ఏమంటున్నాడు, దోపిడీ పాలక వర్గాల కావలి కుక్కలైన నాటి రాజులు, మోకాట్లో తలకాయున్న జగదేక మూర్ఖులు వాళ్ళు. మీరు నందంటే నందని, పందంటే పందని అన్నారు ఆనాటి రాజులు. నేను అసంటోని కాదు అంటున్నాడు. మీ ప్రశంసలకి పొంగి, మీ అభిశంసలకి కుంగరు. తరతరాల హేతువాద సంపదకి వారసున్నైన నేను చంకలో ఊసర వెళ్ళి పుట్టిందనే మీ కుతర్కాన్ని కాలరాస్తాను. మీరాడిందే ఆట, పాడిందే పాటని అంగీకరిస్తానని భావిస్తే మీ బుద్ధి జాడ్యం జనితోన్మాదాన్ని గేలి చేస్తాయి అని చెప్పాడు రాజు. పదార్థ జీవనానికి వెన్నెముకలు, పరోపకార పారీనతికి పుట్టినిల్లైన మా ఋష్యాశ్రమాలు పాషాండషండ పాదధూళి దుసరితమయ్యాయి. ప్రళయ భీకర నాస్తికవాద భేరీలు మారుమోగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ గౌతముడు అనేటువంటి ఋషి. ఏమని? పదార్థ జీవానికి వెన్నెముకలు, పరోపకార పారినీతికి పుట్టినిల్లైన మా ఋషాశ్రమాలు పాషాండషండ పాదధూళి దూసరితమయ్యాయి. ఏది పాషాండషండ పాదధూళి
దూసరితమయ్యాయి. అంటే తక్కువ జాతి వాళ్ళు కూడా విజ్ఞానవంతులై వాళ్ళకు ఇబ్బంది అయిందని చెప్తున్నాడు. ప్రళయ భీకర నాస్తికవాద బేరులు మార్మోగుతున్నాయి. నాస్తికత్వంతో కూడినటువంటి భేరీలు, వాళ్ళ శబ్దాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు మారుమోగుతున్నాయి అంటున్నాడు. భూతకాలం నాటి శవాల్ని సమాధుల్లోంచి లేపకు రాజు అంటున్నాడు. ఓ ముని పండితుడా లేదా ఓ ఆర్యుడా, భూతకాలం అంటే పాతకాలం నాటి, వెనకటి కాలం నాటి శవాల్ని సమాధుల్లోంచి లేపకు, తాతల నాటి పాత కథల్ని నెమరవేయకు, తాత ముత్తాతల కాలం నాటి పాత కథలను నెమరవేయకు, అడ్డమైన సిద్ధాంతాలన్నీ ఋషి సూక్తాలని చాటకు, అడ్డమైన సిద్ధాంతాలన్నీ ఋషి సూక్తాలని చాటకు, మీ కుక్షింబర ధర్మాన్ని అంగీకరించని వారిని వేద బాహుల్యుడు దైవద్రోహులు అంటూ కూయకు. కూయకు అంటే మాట్లాడకన్నట్టు. ఓకేనా, మాట్లాడకని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి వేదాంగ పారంగతురాలైన సునీద కుమారుడు వేన భూపాలుడు యజ్ఞయాగాల్ని తిరస్కరించడం అత్యంత విభ్రాంతిజనకం, చాలా విభ్రాంతి కలిగించిందని చెప్తున్నాడు. సునీద కుమారుడు ఈయన వేన భూపాలుడు అనేట ఆయన ఒక రాజు. ఆ వేన భూపాలుడి వాళ్ళ తల్లి పేరు సునీద. ఈ సునీద కుమారుడే భూపాలుడు, వేన భూపాలుడు. ఆయన యజ్ఞయాగాల్ని తిరస్కరించడం అత్యంత విభ్రాంతిని కలిగిస్తుందంట. మునగ చెట్టెక్కించకు గౌతమా, 32 పళ్ళు రాల్తాయి అంటున్నాడు. మునగ చెట్టెక్కించకు గౌతమ, 32 పళ్ళు రాల్తాయి అంటున్నాడు. లోక కళ్యాణాన్ని వాదించే యజ్ఞయాగాదుల వల్ల స్వర్గలోక ప్రాప్తి సైతం సిద్ధిస్తుంది అని ఆ ముని అంటున్నాడు. అప్పుడు ఈయనేమంటున్నాడు, సామాజిక సామూహిక శ్రమశక్తికి సంకేతమైన యజ్ఞాన్ని స్వార్థ సంకుచిత ప్రయోజనాల సాధనంగా మీరు మార్చారు. అడుగు వేస్తే యజ్ఞ బలులు, అడుగు తీస్తే రక్తం అడుగులు. ఎంతవరకు కరెక్ట్ చెప్పు అంటున్నాడు. మీరు సామాజిక సామూహిక శ్రమశక్తికి సంకేతమైన యజ్ఞాన్ని, ఒక పనిని యజ్ఞంలా అంటే పట్టుబట్టి వదలకుండా అందరూ కలిసి ఎవరి పని వాళ్ళు పంచుకొని ఆ సమిష్టి ఉమ్మడి ఆశయంతో పనిచేసేయడం ఒక యజ్ఞంగా ఉండేది. దానికి మీరు స్వార్థ సంకుచిత ప్రయోజనాలను సాధనంగా మీరు మార్చారు. అడుగు వేస్తే యజ్ఞ బలులు, ఆవులని, ఏనుగులని, గుర్రాలని, దున్నపోతులని అన్నిటినీ బలిచ్చారు. అడుగు తీస్తే రక్తం మడుగులయ్యాయి అని చెప్తున్నాడు. ఎవరు? వేన భూపాలుడు, వేణుడు రాజు. అందమత విశ్వాసాల కందిరీగలు, ప్రజల్ని దోచుకు తినే పూజారి జలగలు, మనిషి పశువుగా మారిన దుర్భర దుర్దినాలు, కన్ను పొడుచుకొన్నా కనిపించని కటిక చీకట్లు, చల్లని వెన్నెల్ని కాసే నా కన్నులు జంతుబలి చూసిన తక్షణం చింత నిప్పుల్ని చెరుగుతాయి. యజ్ఞ యాగాదు చేసినంత మాత్రాన అగ్నిదేవుడు ప్రీతి చెంది స్వర్గ సౌఖ్యాల్ని ప్రస్తావిస్తాడనే అంధవిశ్వాసం వైదిక ఋషుల కాకమ్మ కథలకి నిదర్శనం. ఇది అబద్ధం, ఇది తర్క విరుద్ధం అని చెప్తున్నాడు వేణుడనే రాజు. ఎంత సింపుల్గా చెప్తున్నాడు. అందమత విశ్వాసాల కందిరీగలు, ప్రజల్ని దోచుకు తినే పూజారి జలగలు, ప్రజల్ని దోచుకు తినే పూజారి జలగలు, మనిషి పశువుగా మారిన దుర్భర దుర్దినాలు, కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకట్ల గురించి చెప్పాడు. చల్లని వెన్నెల్ని కాసే నా కన్నులు జంతువులను బలి ఇవ్వడాన్ని చూసిన తక్షణం చింత నిప్పుల్ని చెరుగుతాయి అని చెప్తున్నాడు. యజ్ఞ యాగాదు చేసినంత మాత్రాన అగ్నిదేవుడు ప్రీతి చెంది, అంటే అగ్నిదేవుడు మంచిగా తృప్తి చెంది హ్యాపీగా ఫీల్ అయ్యి స్వర్గ సౌఖ్యాల్ని ప్రస్తావిస్తాడనేది కూడా అంధవిశ్వాసం, వైదిక ఋషుల కాకమ్మ కథలకి నిదర్శనం. ఇది అబద్ధం, ఇది తర్కం, చర్చిస్తే నిలబడేది కాదు, తర్కానికి విరుద్ధమైనది అని చెప్తున్నాడు. ఇది అజ్ఞానాంధకార సంజనితం, ఇది పరాన్న బుక్కుల పన్నిన మాయోపాయం, ఇది మానవ మేధో దారిద్ర్య సూచికం అన్నాడు. మానవ మేధో దారిద్ర్య సూచికంగా చెప్పాడు. ఆర్య ఋషుల సదసద్వి లేక సంపదను గేలి చేయడం అత్యంత నీచమైన దైవ ద్రోహం అని చెప్తున్నాడు.
ముసలి ఉర్వశి కౌగిలి కోసం మూగ జీవాల ఉసురు పోసుకోకు, సొట్టదవడల రంభ కోసం రక్తపాతం సృష్టించకు అంటున్నాడు. ఆ ముసలిది అయిపోయింది. తాత ముత్తాతల నుంచి వేల ఏళ్ళుగా ఆమె ఉన్నది. ఆ ఊర్వశి రంభ ఊర్వశి మేనకలు స్వర్గంలో ఉంటారని ఆ రంభ ఊర్వశి మేనకల కోసం పశువులను జంతువులను ఆవులను కోయకురా అంటున్నాడు. ఇక్కడ ముసలి ఊర్వశి కౌగిలి కోసం మూగ జీవాల ఉసురు పోసుకోకు అని చెప్తున్నాడు. ఎంత చక్కగా వివరిస్తున్నాడు. అలాగే సొట్టదవడల రంభ కోసం రక్తపాతం సృష్టించకు అంటున్నాడు. వేణా యజ్ఞయాగాదుల్ని గేది చేయకు అంటున్నాడు. ఎవరు ఇప్పుడు? ఆ ఋషి గౌతముడు ఏమన్నాడు? ఓ వేణా, యజ్ఞయాగాదుల్ని గేలి చేయకు, సనాతన ధర్మాన్ని కాలరాయకు, నీ సిద్ధాంతాల్ని లోకం ఒప్పదు, నీ దుర్మార్గ కృత్యాలకు నరకం తప్పదు నీకు అంటున్నాడు. ఎవరు? గౌతముడు అనే క్యారెక్టర్ ఇక్కడ. యజ్ఞయాగాదుల్ని గేలి చేయకు, సనాతన ధర్మాన్ని కాలరాయకు, నీ సిద్ధాంతాన్ని లోకం ఒప్పదు, నీ దుర్మార్గ కృత్యాలకు నరకం తప్పదు అంటున్నాడు. ఎంత దూరంలో ఉందా నరకం అని అడుగుతున్నాడు ఇప్పుడు వేణుడు. ఎంత దూరంలో ఉంది ఆ నరకం? ఇంతకీ దాన్ని నాకెవరిస్తారు? అది ఆది మధ్యాంత రహితుడు, సృష్టి స్థితి లయకారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవుడు అని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడో చూడు. ప్రకృతి శక్తుల్ని అర్థం చేసుకోలేని ఆది మానవుని అజ్ఞానంలోంచి ఈ దైవభావం జయించింది. వాట్ ఏ బ్యూటిఫుల్ కొటేషన్ ఫ్రెండ్స్. ప్రకృతి శక్తుల్ని అర్థం చేసుకోలేని ఆది మానవుని అజ్ఞానంలో నుంచి జయించింది దైవభావం అని చెప్తున్నాడు వేణుడి క్యారెక్టర్ రూపంలో సివి గారు చెప్తున్నారు ఇక్కడ. నిరాశ నిస్పృహల్లో నుంచి భీతి భయోత్పాతాల్లోంచి ఈ భావం ప్రభవించింది. ఆదిమ మానవుని భయమే దేవుని రూపం దాల్చింది. అతని భీతియే ప్రకృతి శక్తులకు పూజకు అంకురార్పణ గావించింది. మానవ మానసిక స్వేచ్ఛ పాలిట చెదలు పురుగు లాంటిది దైవభావం. వాడిని స్వేచ్ఛనివ్వలేదు, చెదలు పురుగులాగా తినేసింది దైవం. భావదాస్యానికి మూలం దేవుణ్ణి సృష్టించిన ఆది మానవుడు చివరికి దేవుడికే బానిసయ్యాడు. ఎవరికి బానిసయ్యాడు? దేవుడికే బానిసయ్యాడు. మానవుడు మృగదశలో ఉన్నప్పుడు కొండగా నల్లరాతి బండగా ఏరుగా వాకగా ఉరుముగా మెరుపుగా ఉండి వరాహమై నారసింహమై వామనుడై మానవుడై నిరాకారుడై నిరంజనుడై నిర్వికల్పుడై చివరికి శూన్యంలోకి పలాయనించాడు. దైవభావానికి పునాది అయిన అంధవిశ్వాసం నాశనమైన నాడు మూఢ మానవ ప్రతిపాదితుడైన మీ దేవుడు గాలిలో పేకపిండిలా ఎగిరిపోతాడు. పొద్దుతిరుగుడు పువ్వులా నిరంతరం మారే మీ బుద్ధితో పాటు మీ దేవుని ఆకార వికార వేష భాష భూషాదులు సైతం మారలేదా? సూర్యకాంతి లాంటి ఈ సత్యాన్ని మరుగుపరుస్తావెందుకు? మీ దేవుడు ఒకప్పుడు సాకారుడు, మరొకప్పుడు నిరాకారుడు, ఒకప్పుడు భీకరాకారుడు, ఇంకొకప్పుడు సుందరాకారుడు, ఒకప్పుడు ఏకపత్ని వ్రతుడు, మరొకప్పుడు వేలాది వేల చిల్లర ముండల మిండ మొగుడు, మిండె మొగడు. ఒకప్పుడు నరమాంస భక్షకుడైన మీ దేవుడు నేడు గోమాంసాన్ని సైతం భోంచేస్తున్నాడు. మనుషుల్ని గొడ్ల కింద పరిగణించే మీకు స్వర్గమా? మానవుల్ని ప్రేమించి పూజించే నాకు నరకమా? దీనహీన మానవుల శ్రేయస్సు కోసం శ్రమించే నాకే నరకం ప్రాప్తిస్తే నవ్వుతూ స్వీకరిస్తాను.
ఒక రాజునైన నేను యజ్ఞయాగాలను వదిలేసి అందరికీ సమానంగా విద్యను సమానత్వాన్ని బోధిస్తూ ఆచరణాత్మక సమసమాజాన్ని నిర్మిస్తూ నా రాజ్యాన్ని నా ప్రజలందరినీ నా బిడ్డలుగా చూస్తున్నా నేను ఒకవేళ నరకం పోతే దాన్నే నవ్వుతూ స్వీకరిస్తాను. కూడు పెట్టలేని దేవుడు, గుడ్డనివ్వలేని దేవుడు, దరిద్ర సముద్రంలో కూరుకుపోయిన ప్రజల గోడు పట్టించుకోని దేవుడు దేవుడు కాదు. మీరు సృష్టించిన జుట్టుపోలిగాడు నీతి బాహ్యమైన భోగం వేషాలేసే మీ దేవుడు, నీతి బాహ్యమైన భోగం వేషాలు వేసే మీ దేవుడు పంచదార చిలకల లాంటి చిల్లర ముండలతో అద్దు ఆపు లేకుండా కులికే మీ దేవుడు మీ చేతిలోని కీలుబొమ్మ, మీరాడించే తోలుబొమ్మ, పార్వతి నలుపిండిలోంచి పుట్టిన గణపతి, దారుకావన మునిపత్నులతో రాత్రింబవలు కామసాగరంలో తేలియాడిన పశుపతి, తులసిని వంచి ఆమె శీలాన్ని చెరిపిన లక్ష్మీపతి, అహల్యను బుట్టలో వేసిన స్వర్గాధిపతి వీలేగా మీ దేవుళ్ళ ధైర్యాలు వర్ణించడానికి సరస్వతికి సైతం సాధ్యం కాదు. దరిద్రుల్ని కాల్చుకు తినే రాబందుల ప్రసాదాల వద్ద ద్వారపాలకుల్లా కాపలాగాసిన మీ దేవుళ్ళు నిర్భాగ్యులకు నేటి వరకు ఒరగబెట్టింది ఏమిటి? దేవుళ్ళ పుట్టుకని ప్రశ్నిస్తూ అసలు నిర్భాగ్యులకు దేవుళ్ళు ఏం చేసిరు? మీరు మంచిగా ఈ పూజారి వర్గానికి హాయిగా దొబ్బి పెడుతున్నారు తప్ప ప్రజల్ని పీడించడం తప్ప దేవుళ్ళు వాళ్ళ పీడనను పోగొట్టారని ఈ కావ్యంలో చక్కటి పదపొందికతో ప్రశ్నిస్తున్నాడు కవి. అడగడం మర్చిపోయా గౌతమా, ఇంతకీ మీ దేవుడు ఒకడా కాక అనేకుల? దైవ దూషణం నీచాతి నీచమైన పాపం, నీ భాషణం కలగజేస్తుంది నాకు భరించలేని తాపం. ఆవాజాత్మ గోచరుడైన ఆ పరమేశ్వరుని వరించలేని తరం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని అప్పుడు అక్కడ ఉన్నటువంటి గౌతమ ముని చెప్తున్నారు రాజుకి. ఏమని? దైవదూషణ నీచాతి నీచమైన పాపం, నీ భాషణం అంటే సంభాషణ, నీ మాటలు అని అర్థం. ఏం కలగజేస్తుంది నాకు? భరించరాని తాపం అంటే కోపం. ఆవాజ్మానస గోచరుడైన ఆ పరమేశ్వరుని వర్ణించలేని తరం. ఎవరు దేవుణ్ణి వర్ణించలేమని చెప్తున్నాడు. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని ఆయన చెప్పాడు. పదాలపై నువ్వు చేసే దొమ్మరి నాట్యానికి, ఈయన ఇప్పుడు రాజు అంటున్నాడు, పదాలపై నువ్వు చేసే దొమ్మరి నాట్యానికి నా కై మేడుపులు తిమ్మిని బమ్మిని తిమ్మి చేసే నీ కుతర్కానికి నా నమోవాకాలు. మాటి మాటికి మీ దేవుడంటున్నావు, నీకు వేరే దేవుడేమైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. మీ కుహాన దేవుణ్ణి సృష్టించిన రక్తమాంసాలు గల మానవుడే నా దేవుడు. మీ కుహాన దేవుణ్ణి సృష్టించిన రక్తమాంసాలు గల మానవుడే నా దేవుడు అని చెప్తున్నాడు రాజు. నీ దేవులను పుట్టించిన రక్తమాంసాలు కలిగిన మానవుడే నా దేవుడు అంటున్నాడు. పూరి గుడిసెలో రౌరవాది నరకం అనుభవించే అగర్భ దరిద్రుడే ఆ నా దేవుడు. శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదంటారు. ఈ లోకంలో జరగబోతున్న ఘాతుక కృత్యాలన్నీ మీ దేవుడే దగ్గరుండి చేయిస్తున్నాడా అని అడుగుతున్నాడు. శివుడాజ్ఞలేందే చీమైనా కుట్టదంటున్నారు కదా. ఇప్పుడు జరిగే అమ్మాయిల అత్యాచారాలు, లేకపోతే భార్యను చిత్రహింసలు చేసి కొట్టడాలు, మోసం చేయడాలు, రౌడీయిజం, గూండాయిజం, కబ్జాలు చేయడం, రకరకాల రేపులు, మర్డర్లు, ఇవన్నీ శివుడాజ్ఞతోనే జరుగుతున్నాయా అని అడుగుతున్నాడు. కర్మ ప్రేరేతుడైన మానవుడు చేసే కార్యాలకి భగవంతుడు బాధ్యుడు కాదు అంటున్నాడు. కర్మ ప్రేరేపితమైనటువంటి మానవుడు చేసేదానికి దేవుడు ఎందుకు అంటావు అంటాడు. అయితే మీ దేవుడు దిమ్మం మీద బొమ్మనా? ఎందుకు కొరగాని దద్దమ్మనా? దిమ్మ మీద బొమ్మనా? దేనికి కొరగాని దద్దమ్మనా అని అడుగుతున్నాడు. నీ మాటలు కత్తిపోటులు,
మండ్రగబ్బల కాటులు దైవధిక్కరణ నేరం నరకానికి దారితీస్తుంది. చేటతో చెరిగినట్లుగా, చీపురుతో ఊడ్చినట్లుగా అరివీరుల శిరాల్ని కరకు కరవాలంతో తరిగినట్లుగా సనాతన ధర్మ వృక్షాల్ని ముక్కలు ముక్కల కింద నరుకుతున్న నీ పాపకర్మ జన్మ జన్మలకి కట్టి కుదిపుతుందిలే అంటున్నాడు ముని. ఆ ఋషి ఆర్య ఋషి ఏమంటాడంటే, ఓ రాజు, నువ్వు దేవుని బాగా విమర్శిస్తున్నావు, ప్రశ్నిస్తున్నావు, కాబట్టి జన్మ జన్మలకి పాపం ఉంటుంది పో అంటున్నావు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఈ కర్మ సిద్ధాంతం పేరిట తరతరాలుగా దరిద్రుల బొచ్చెల్లో మీరు బండరాలు కొట్టారు. ఈ కర్మ సిద్ధాంతం పేరిట తరతరాలుగా దరిద్రుల బొచ్చెల్లో మీరు బండరాలు కొట్టారు. ఈ కర్మ సిద్ధాంతం పేరిటే స్వర్గ నరకాల్ని సృష్టించి లక్షోపలక్షల నిష్ఠ దరిద్రుల కొంపలకి నిప్పెట్టారు. ఈ కర్మ సిద్ధాంతం పేరిటే స్వర్గ నరకాలను సృష్టించి లక్షోపలక్షల నిష్ఠా దరిద్రుల కొంపలని నిప్పెట్టారు. ఈ కర్మ సిద్ధాంతం పేరిటే మానవుల్లో నిర్వీర్యము, నిస్తేజము, నిస్తబ్దము, నిష్క్రియ పర్వతాల్ని మీరు సృష్టించారు. మనిషికి ఏదున్నా నీ కర్మరా, నీ దరిద్రం ఇంతేరా, ఇక నీ కులం ఈ పేరు నీ పేరు రాసిండ్రా దేవుడు, ఇక నీ తలరాత ఎట్టుంటే గట్ట అవుతుంది రా. అరే ఏం చేయాలని స్వయం విమర్శ చేసుకొని ఆ ఓటమి విజయానికి మరో మెట్టుగా భావించి దాన్ని సరిదిద్దుకునే దిశగా ముందుకెళ్ళడం వైపు ప్రోత్సహించేది ఏముండదు. నీ గతింతే, నీ దరిద్రం ఇంతే, నీ బతికింతే అని అలాంటి నిరాశ నిస్పృహని పెట్టింది. కర్మ సిద్ధాంతము, వర్ణాశ్రమ ధర్మము దైవ నిర్మితం, వేద చోదితం అని అప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ కర్మ సిద్ధాంతము, వర్ణాశ్రమ ధర్మము దైవ నిర్మితం అండి, వేద చోదితం అండి అని ఆయన అంటున్నాడు. అప్పుడు ఈయన అంటాడు, పాలని తరిస్తే వెన్న, విషయాల్ని మదిస్తే జ్ఞానం. ఈ ఇంగితం మీలో శూన్యం. కర్మ సిద్ధాంతం మీరు చెప్పిన అందమైన అబద్ధం. కులధర్మం మీరు కల్పించిన పచ్చి బూటకం. అది దైవ నిర్మితమూ కాదు, ఇది వేద చోదితమూ కాదు. బ్రహ్మ మొహంలోంచి బ్రాహ్మణులు, బాహువుల్లో నుంచి క్షత్రియులు, తొడల్లోంచి వైశ్యులు, కాళ్ళలోంచి శూద్రులు పుట్టుకొచ్చారని మీరు ధర్మశాస్త్రాల్లో రాశారు. బ్రహ్మ ఎవడి మొహంలోంచి ఊడిపడ్డాడో చెప్పమని భూదేవులు బ్రహ్మ ఎవడి ముఖంలో నుంచి ఊడిపడ్డాడో చెప్పమని భూదేవులు అగ్ర అధమకులుల్ని సృష్టించారు. నిచ్చెన మెట్ల సాంఘిక వ్యవస్థకి పట్టాభిషేకం కట్టారు. మీరు నందంటే నంది, పందంటే పంది, కాదన్నాడా పిల్లానికి సైతం దక్కడు వాడి బోంది. వర్ణాశ్రమ ధర్మం పేరిట యావత్ సామాన్య ప్రజల్ని శూద్రులుగా, పంచములుగా పరిగణించే మీ ధర్మాన్ని తెగనరికిన నాడే నా ప్రజలకు విముక్తి, నాకు శాంతి. దేవ వేశ్య ఊర్వశీకి పుట్టిన అగస్త్య వశిష్ఠుల కులమేది? బ్రాహ్మణ భోగమా కాక భోగం బ్రాహ్మణ? జారాసాగరంలో ఓలలాడే తారలు అహల్యలు, దారుకావన మునిపత్నులు, పగలు పత్తిత్తులు, రేయి విటకత్తెలు, కందమూలాల సేవించి ఇనప గోసీలు బిగించే నిష్ఠుర తపోనిష్ట గరిష్ఠులైన ఋషి సప్తములు దేవ వేశ్యలకి కడుపులు చేసే నాలి ముచ్చులు. అవును, రంకు సాగితే వెళ్ళేందుకు, రంకు సాగితే పెళ్ళెందుకుగా? వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నారనేందుకు? ఆ మునిపత్నులు ఎక్కడి నుంచి వచ్చారని అంటున్నారు. అంచేతనే ఋషులు ఘోటక బ్రహ్మచారులు, అరువు సంభోగాలు, అతి బలాత్కార సంభోగాలు, మగువల మకరాలు, గురుదక్షిణ సంగమాలు, అకాల అమాంత్రక శృంగార సంగ్రామాలు, అతిథి అభాగ్యతలకి పెళ్ళాల్ని తార్చడాలు, ఆపద్ధర్మ పుత్రభిక్షలు, అమంత్రక గర్భదానాలు, పశుపక్షాదులతో నిరీదపు మైదునాలు, అశ్వమేధ పౌండరీక మహావ్రతాది సురతాలు, పృష్ఠమిథున కర్మలు, ముష్టి వీర్య స్ఖలనాలు, అహో ఋష్యాశ్రమాలు, అక్షరాల రొచ్చుకుంటలు. ఎందుకు గౌతమ ఈ కంఠ శోష? తీగలాగితే డొంక కదులుతుంది. బూతుల బుంగల్లాంటి వైదిక ఋషుల బతుకులు వాటికన్నా ఎంతో నయం, ఎంగిలి మెతుకులు అని చెబుతున్నాడు. ఒక్కొక్క పదాన్ని వివరిస్తే
గుండెలు వలిగి సస్తారు చాలా మంది. ఎంత ఘోరంగా అడుగుతున్నాడు చూడు. అసలు వేదవేశ్యలకి కడుపు చేసే నాలముచ్చులు వీళ్ళు. రాజులకు పిల్లలకు పిల్లలు కాకపోతే తెచ్చి పిల్లలను గర్భధానాలు చేస్తారు. వీళ్ళు అందమైన వాళ్ళని చూస్తే స్ఖలనమై అది పోయి కుక్క నోట్లో పడితే ఒకటి, నేల మీద పడితే ఒకటి, పుట్టలో పడితే స్ఖలనం ఒకటి, పాము మింగుతుంది, చేప మింగుతుంది, ఎక్కడ పడితే అక్కడ కార్చుకుంటున్నారే, ఇదేనా అని విపరీతంగా అడుగుతున్నాడు రాజు. నిరంతర జప తప యజ్ఞాదులు చేసుకునే పరమ సాధువులు, సమస్త శాస్త్ర పరాంగతులు, అఖండ జ్ఞాన స్వరూపులైన ఆర్య ఋషులు నీ ప్రకారం జారులు, చోరులు, పరమ దుర్మార్గులు. ఆర్య ఋషులు దూషణ ఆయుక్షీణానికి కారణం, బానిస దానికి బడాయి వచ్చెను, బాగా పట్టరా సన్నాయి అన్నట్లు నీ పాలన ప్రారంభమైన పిదప శూద్ర వెధవలు, మాల పీనుగలు రాచనగరులోకి కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. మింగడానికి మెతుకులు లేవు, మీసాలకి సంపంగి నూనె. చూడండి, ఈ మళ్ళీ ఋషి ఏమంటున్నాడు, నీ పాలన వచ్చిన తర్వాత ఈ మాల వ్యక్తులు రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు, నీ వల్ల ఇంత దుర్మార్గం జరుగుతుంది, జ్ఞానవంతులైనటువంటి ఆర్య ఋషులను విమర్శిస్తున్నావు అని అంటున్నాడు. దివాందం కాంతిని నిరోధిస్తుంది, వైదిక ఛాందసం ప్రగతిని నిరోధిస్తుంది. ఇక్కడ వేణుడు అనే రాజు చెప్తున్నాడు ఏమని, దివాందం కాంతిని, అందం, ఆ దివాందం కాంతి నిరోధిస్తుంది, అందం అనే చీకటి. వైదిక ఛాందసం ప్రగతిని నిరోధిస్తుంది. కాబట్టి వైదికం ఎప్పుడు ప్రగతికి విరోధమే. పోసుకోలు సత్తయ్య కుహా పెళ్ళాలు, పొరుగు నోహాముండ, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత, అబ్బాడాన బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు గుట్టాలన్నట్లు, కాళ్ళకి చెప్పులు, నెత్తిపై గొడుగు వేసుక రాజలాంఛనాలతో సైతం ఊరేగుతున్నారు. అంతా ప్రభువులైతే పల్లకీలు ఎవరు మోస్తారు అని అడుగుతున్నాడు. మరి అణువున ఆర్యత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి అహంకారి, చదువు మాకే సొంతం, ఎవరూ చదవద్దు, గౌరవ మర్యాదలు మాకే సొంతం, ఇంకెవడికి ఉండొద్దు అనేవాడు ఏమంటున్నాడంటే, తక్కువ జాతి వాళ్ళు కూడా ఇట్లుంటే మరి ఎవడు మోయాలి పల్లకీల మీద అంటున్నాడు. ప్రథమ అధమ కులాల సృష్టికి మూలకారకులు ఎవరు అని అడుగుతున్నాడు రాజు ఈ కావ్యంలో. ఏమని, ప్రథమ అధమ కులాల సృష్టికి మూలకారకులు ఎవరు? ఈ ఉరితాళ్ళు మీరల్లిన సాలీడు గూళ్ళు, ఈ ఉరితాళ్ళు మీరల్లిన సాలీడు గూళ్ళు. చాతుర్వర్ణ్యం మయా స్పష్టం, గుణకర్మ విభాగశః, స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ, వర్ణధర్మం పూర్వజన్మ కర్మ ఫలితం, అది భగవత్ ప్రతిపాదితం అని మనోడు చెప్తున్నాడు. ఏదని, చాతుర్వర్ణం మయా స్పష్టమని, గుణకర్మ విభాషక, స్వధర్మే నిధనం శ్రేయ అని ఒక శ్లోకాన్ని వర్ణించాడు. అప్పుడు బ్రాహ్మణ వ్యవసాయం, శూద్ర జపతపం, వర్ణాశ్రమ ధర్మ విరుద్ధం, వర్ణ సంకరణం వల్ల ప్రాప్తిస్తుంది నరకం. వర్ణ సంక్రమణ వల్ల నరకం ప్రాప్తిస్తుంది. ఏ వర్ణం వల్ల ఆ వర్ణం పని చేయాలి, వాళ్ళే పెళ్లి చేసుకొని బతకాలని చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, వేదాంగ పారంగతుడైన వశిష్ఠ మహర్షి మాదిగ యువతి అరుంధతిని పెండ్లాడి వర్ణ సంకరణ నేరాన్ని చేయలేదా మిస్టర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ అతడికి సైతం నరకం ప్రాప్తిస్తుందా మరి? ఎవరికి? వశిష్ఠుడికి అని అడుగుతున్నాడు. వర్ణ సాంకర్యం అంటూ వంకర కూతలు కోయడానికి సిగ్గెట్టా లేదు నీకు ఋషి సత్తమా? వర్ణాశ్రమ ధర్మం పేరిట పంచములని గ్రామ చండాలురనే పేర్లు పెట్టి మనుషుల్ని మాలగూడానికి మీరు తరిమివేశారు. శ్లేష్మంలోని ఈగల కన్నా హీనంగా, పెంటలోని పురుగుల కన్నా నీచంగా వారిని చూశారు. గొడ్ల సావిళ్ళకి వాళ్ళని ఆహుతి చేసి అడ్డమైన చాకరీ వాళ్ళచే చేయించుకున్నారు. చింపిరి పేకల పంచములు, ఎంగిలి మెతుకుల పంచములు, గాను గెద్దు బతుకుల పంచములు, పొయ్యి కిందికి పొయ్యి మీదికి గతిలేని పంచములు, యావత్ హక్కులు కాలరాచి వేయబడ్డ శూద్రులు, జీవితం తలకు మించిన భారంగా మారిన అగర్భ దరిద్రులు, కంటిలో కొన ప్రాణం, ఒంటిపై నారవస్త్రం వేలాడుతున్న పాలిండ్లు,
ఉగ్ర నగ్న నరకేశురులు, సముద్రం లాంటి దరిద్రం, అగ్నిహోత్రం వంటి ఆకలి, కర్మ సిద్ధాంత భావదాస్యం, గాఢాంధకార బంధురం, అందరూ కలిసి సృష్టించిన సంపదని కొందరు మాత్రమే భోంచేస్తున్నారు. దేవుడు ధర్మం పేరిట, కులమతాల పేరిట మీరు చేస్తున్న దారుణం వర్ణనాతీతం. స్వధర్మే నిధరణం శ్రేయం, పరధర్మో భయవాహం అంటూ కులవృత్తినికి సాటిరాదు గువ్వెల చెన్నయ్య అంటూ అత్యంత నీచమైన బానిస ధర్మాలు మీరు ఊరిపోశారు. కులధర్మాల ఉచ్చులో మానవ శక్తులను ఉరితీశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వేదచోదిత ధర్మ పరిరక్షణం ఆర్య ఋషుల పవిత్ర కర్తవ్యం. కుల వ్యవస్థ అంతరిస్తే అరాజకమవుతుంది రాజ్యం. సనాతన ధర్మానికి మూలం వేదం, వేద భగవత్పదితం. వైదిక ధర్మ ప్రతిష్టానార్థం రాజుల్ని, ప్రచారార్థం బ్రాహ్మణుల్ని దేవుడు సృష్టించాడని మళ్ళీ ఆ ఋషి చెప్తున్నాడు. ఏమని? వేదచోదిత ధర్మ పరిరక్షణం. దీనికి ఏమన్నాడు? కుర్చీలో కూర్చున్నంత మాత్రాన కుక్క సింహాసనం కాదు, కుర్చీలో కూర్చున్నంత మాత్రాన కుక్క సింహం కాదు, ఋషి ప్రోక్తమైనంత మాత్రాన్ని ధర్మం కాబోదు, అంటే ఋషులు చెప్పినంత మాత్రాన్ని అది ధర్మం కాదు, వైదిక ఋషుల్ని నిందించేని అని చెప్పేస్తున్నాడు. ఇక రెండే వాక్యాలు. కుర్చీలో కూర్చున్నంత మాత్రాన కుక్క సింహం కాదు, అలాగే ఋషులు చెప్పినంత మాత్రాన అది పెద్ద ధర్మమేం కాబోదు అని చెప్తున్నాడు. అప్పుడు వైదిక ఋషుల్ని నిందించే నీ కండకావరాన్ని నేను ఇక క్షమించను, ఎంత మాత్రం సహించను. అగ్నిహోత్రంలో వేల్చినంత మంటవుతోంది, నా ఒడిలిపై కొరడాల దెబ్బలు కొట్టినట్లుగా ఉంది అని ఆయన వైదిక ఋషులు నిందిస్తే నీ కండకావరాన్ని నేను క్షమించనంటున్నాడు గౌతముడు. ఇప్పుడు అర్థమైందా గౌతమ నల్లమేక బాధ? ఎప్పుడైనా అనుభవించావా శూద్ర బానిస్య వ్యధ? ఇప్పుడు అర్థమైందా నీకు? నేను నిన్ను 4 మాటలు అంటేనే ఇంతగానో రెచ్చిపోయి ఆవేశానికి కోపానికి గురవుతున్నావు. మరి ఇప్పుడు అర్థమైందా శూద్రుడి బాధ ఎట్లుంటుందో అని. నీ వాదం పాషాండ ప్రళయ జుంజూరా మారుతం, దేశంలో బుసలు కొట్టేందుకు చేస్తోంది దోహదం. అస్తి నాస్తి విచికిత్సకు కాదిది సమయం అంటున్నాడు. అప్పుడు నా వాదం అందమత విశ్వాసానికి సమాధి అంటున్నాడు ఈయన. మానవ మేధో వికాసానికి నా వాదం పునాది అంటున్నాడు రాజు. సనాతనాచార సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నావు, వేదాల్ని మనుషులు రాశారని కూస్తున్నావు అని ఆ ఋషి అన్నాడు. అప్పుడు వేదాల్ని దేవుడు రాశాడా? దైవ భాష సంస్కృతమా అని అడిగాడు. అవును, వేదాల్ని దేవుడు రాశాడు, బ్రాహ్మలు బ్రహ్మ మొహంలోంచి పుట్టారు. అప్పుడు రాజు అంటున్నాడు, నీ బుద్ధి జాడ్యం జనితోన్మాదానికి జాలి వేస్తోంది, నీ బుద్ధిమాంద్య జాడ్య జనితోన్మాదానికి జాలి వేస్తోంది. లేని దేవుణ్ణి పూజారులు సృష్టించి దేవుడు లేడన్న వాడిని దైవద్రోహిగా చిత్రిస్తున్నారు. మీరు దైవ ద్రోహిగా చిత్రిస్తున్నారు దేవుడు లేడన్న వాడిని. అప్పుడు ఇంకా ఆర్య ఋషుల అంతరాత్మ యోగాగ్నిచే తప్తమై ఇంద్రియాతీత జ్ఞానాన్ని గడించింది. మా అంతరాత్మ భౌతిక వాస్తవాల్ని తిరస్కరించి ఆధ్యాత్మిక సత్యాల్ని అంగీకరిస్తుంది. నాకు ఈ లోకం ప్రధానం, మాకు పరం ప్రాణప్రదం. నీది పశుబలం, మాది ఆత్మబలం. నీది లౌకిక జ్ఞానం, మాది పారాలౌకిక పరిజ్ఞానం. నీకు మానవుడే ఆదర్శం, మాకు దేవుడే సర్వస్వం అని అక్కడ ఉన్న ఋషి చెప్పాడు. అప్పుడు మళ్ళీ రాజు అంటున్నాడు, దేవుణ్ణి అడ్డం పెట్టుక మీరాడే కపట నాటకాలు, చెప్పే పచ్చి అబద్ధాలు పామర జనం అర్థం చేసుకున్న నాడు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరాడే కపట నాటకాలు, చెప్పే పచ్చి అబద్ధాలు పామర జనం అర్థం చేసుకున్న నాడు మిమ్మల్ని మీ దేవుళ్ళని కట్టగట్టి 7 నిలువుల లోతున పాతి పెడతారు. ఆ ప్రజలు కళ్ళు తెరిచేందుకే నా ఈ ఉద్యమం. చైతన్య సందీప్తులైన నిషాదులు మీ సమాధులు కట్టడం మాత్రం ఖాయం. ఋషులకి తాషా మరభా వాయించిన ప్రతిరోజు సాక్షాత్ నారాయణమూర్తి అవతారం. ఎదురు తిరిగిన వాడల్లా రాక్షస స్వరూపం. అహో గౌతమ, మీ కొంచెపు బుద్ధికి జాలేస్తోంది. వ్యక్తిగా నాపై నాకు కించిత్తు ద్వేషం లేదు. నీ దివాంద అమానుష ధర్మంపై నా యుద్ధం అని చెప్తున్నాను. వ్యక్తిగా నీ మీద నాకే కోపం లేదు,
మీ ఆ అర్థం లేని దానిపైనే మా యుద్ధం అని చెప్తున్నాడు. ధర్మం ధర్మం అంటూ వేకువజామునే ఆకాశవాణి కోటి కోట్ల కంఠాలతో విలపించడం లేదా? ఈ లోక భీకర శోకానికి నీ హృదయం ద్రవించడం లేదో అంటున్నాడు. అప్పుడు ఆ ఆకాశవాణి మీ బాలికలపై నాట్యం ఆడే రాణి, మీరు పాడించే పాటని పాడే చూడామని అన్నాడు. ధర్మ సంస్థాపన ప్రయోజనం దుష్ట శిక్షణం, శిక్ష రక్షణం. ఈ పవిత్ర కర్తవ్యాలు నిర్వర్తించబడని వాడు నరలోకమున భూదేవుడు రాజును శిక్షిస్తాడు, పరలోకమున దేవుడు ప్రభువును దండిస్తాడు అని చెప్పాడు. అప్పుడు గౌతమ, ఓ గౌతమ, మానవవాదం మంచి రసకందాయంలో పడ్డది. మానవవాదం మంచి రసకందాయంలో పడ్డది. ధర్మ రక్షణలో గొంతు చించుకుంటున్నావు, ధర్మాన్ని రక్షించడంలో గొంతు చించుకుంటున్నావు. ధర్మరక్షణ అంటే పురోహిత వర్గ ధర్మరక్షణ అంటే పురోహిత వర్గ పరాన్న బుక్కుల ప్రయోజనాల సంరక్షణం కాదా? పురోహిత వర్గం యొక్క వాటిని రక్షించడం కాదా? దుష్ట శిక్షణ అంటే శూద్రులని బానిసలని శిరస్సు నిర్దాక్షిణ్యంగా తిరగనరకడం కాదా? వారిచే అడ్డమైన చాకిరి చేయించడం కాదా? ఈ ధర్మరక్షణ పేరిటే పామర జనుల్ని విద్యలేని వింత పశువులా మీరు మార్చారు. ఈ ధర్మరక్షణ పేరిటే వేదం వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోసినారు. బానిసల్ని ఊచకోత కోసే పాలక వర్గాల పాదాల్ని ముద్దెట్టుకునే మీరు ఊరి బయట చండాల వాడల్ని సృష్టించారు. ఆశ్రమాల్లో అఖండ ఐశ్వర్య సంపదలతో కులికే మీరు అంతఃపుర స్త్రీలతో పిచ్చుక మైదానాలు చేస్తున్నారు. భీకర దారిద్ర్యానికి గురి చేయబడ్డ అసంఖ్యాక ప్రజల కన్నీటి కన్ను పంటికి పన్ను పగదీర్చుకునే కాలము నాడొస్తుంది. కంటికి కన్ను పంటికి పన్ను పగదీర్చుకునే కాలం ఒకటి నాడొస్తుంది. ఆనాడు నీ ధర్మం దిక్కులేని కుక్క చావు చేస్తుంది. ఆనాడు నీ ధర్మం దిక్కులేని కుక్క చావు చేస్తుంది. మీ సనాతన ధర్మ రక్షణకర్థం అసంఖ్యాక పాలితుల్ని కాలరాయడం, దారిద్ర్యాన్ని ధర్మబద్ధం చేయడం, మీ వైదిక ధర్మ పునర్జీవనకర్థం కర్మ సిద్ధాంత మనస్తత్వాన్ని కల్పించడం, మీ సంస్కృతి పరిరక్షణకర్థం బుద్ధిమాంద్యాన్ని గద్దెనెక్కించడం, 1000 పడగల వైదిక నాగుకి పాలుపోయడం, మీ వైదిక ధర్మ పునర్జీవనకర్థం పురోహిత వర్గ స్వార్థ ప్రయోజనాల్ని సాధించడం, దారుణ మారణ హోమం గావించడం, మతం పేరిట మీరు జరుపుతున్న ఈ కిరాతక కాండని మీ దేవుడు సైతం సహిస్తాడా అని ప్రశ్నిస్తున్నాడు. అధికార దుర్గర్వంతో ఈశ్వర శక్తిని సైతం శంకించి సనాతన ధర్మాన్ని తిరస్కరించే నువ్వు సర్వనాశనమైపోతావు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో అనుభవిస్తున్నావు అంటూ ఆయన చెప్తాడు. అప్పుడు పాతాళ గంగల ఉనికి వస్తున్న నూతన సిద్ధాంత ఆవిర్భావానికి భీతి చెందుతున్నావా గౌతమ? పాతాళ గంగల ఉనికి వస్తున్న నూతన సిద్ధాంత ఆవిర్భావానికి భీతి చెందుతున్నావా గౌతమ? శూద్ర బానిసల్లో మేధో వికాసం జరిగిన నాడు, ఆటవిక జాతులు మేల్కొన్న నాడు, మీరు తరతరాలుగా పేనిన ధర్మం ఉరితాళ్ళు, వాళ్ళ గుండెల్లో నిర్మించిన భయోత్పాతపు బీళ్లు, వాళ్ళ బొచ్చల్లో మీరు విసిరిన బండరాళ్ళు, కుల ధర్మాల పేరిట మీరు సృష్టించిన బ్రహ్మజముళ్ళు, ఆడిన కపట నాటకాలు, రెచ్చగొట్టిన కులమత ద్వేషాలు, కట్టిన మట్టి గోడల సరిహద్దులు సర్వనాశనం గావింపబడతాయి. పరమ పవిత్రమైన నా మాతృమూర్తి సునీతాదేవితో నాకు రంకుగట్టే మీరు తల్లి పాలు దాగి రొమ్ముగుద్దే నీచులు, పినతల్లి ఒడిలో కళ్ళు చూపులు గుచ్చే తుచ్చులు, ధర్మం అంటూ రాత్రింబంగళ్ళు కొంగ జపం చేసి మీలాంటి కొండముచ్చులు, కాలకూట విషం గక్కే త్రాచులు పెంచుకున్నారు బైరి గడ్డాలు గడ్డి పీచులు. సీరియస్గా దేవుళ్ళని విశ్వసించేవాడు వాళ్ళకి వాయు వరుసలు ఉండదు, సొంత తల్లితో చెల్లితో కూడా సంసారం చేస్తారని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాడు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే నీచులు, సునీతాదేవితో నాకు రంగుగట్టే మీరు, పిన్నతల్లి ఒడిలో కళ్ళచూపులు గుచ్చే తుచ్చులు మీరు అని చెప్తున్నాడు.
ఈశ్వర ధ్యానం పాప పరిహారానికి మూలం అని ఆయన ఒక నొక్కు నొక్కగానే ఏమంటట, ఈశ్వర ధ్యానము పాప పరిహారానికి మూలం అంట. అప్పుడు నేను కాదు, ఈ అంధవిశ్వాసం మానవ ప్రగతికి ప్రతిబంధకం, మానవ అభివృద్ధికి ప్రతిబంధకం. యావత్ దుర్మార్గ కృత్యాలు కాలవాలం, కర్మ పునర్జన్మ మోక్షం, ఆత్మ పరమాత్మల ఐక్య సంధానం, ఇహం పరం అంతా పచ్చిబూటకం, వేలాది వేల గోవుల్ని కోసుకు తినే మీరు దేవవేశ్య ఊర్వశికి సొంగ కోసం ఆశించే మీరు సుర సోమ పానీయాన్ని కుతికల దాకా పట్టించి తప్పతాగి తందనాలాడే మీరు మునుల కాక కుప్పపోసిన అవగుణాల గనుల. కుప్పపోసిన అవగుణాలు అంటే చెడ్డ గుణాలు కుప్పపోతే ఎట్లుంటారు అట్టున్నారు మీరు. ధర్మరక్షణ కోసం కంకణం కట్టుకున్నారా? లోకాన్ని ఉద్ధరించడానికి బ్రాహ్మణులు భోంచేయడానికి గోవులు. గోబ్రాహ్మణ్య సుఖినో భవంతు. ఏంటివి దీనికి అర్థం? కందమూలాలు భుజించి పవిత్ర గంగా జలాన్ని సేవించి పరమేశ్వరుని భజించి లౌకికానందాన్ని త్యజించి లోక కళ్యాణార్థం జీవించే ఋషులు గోమాంస భక్షకుల. వారవనితల కోసం తప్పించే జారుల. సురాపాన మత్తు చిత్తుల. సురాపానం కథ ఏందని అడిగాడు. అతిథి అభాగ్యుల భోజనానికి ఆవు పెయ్యల్ని కోడే దూడల్ని అత్యంత భక్తితో కోయడం లేదా? గోవధ ధర్మ సమ్మతమేనా? సర్వశాస్త్రాలు ఉద్ఘోషించడం లేదా? వేదార్థ నిరతులై అత్యంత నీతులైన దారిణీసుర ముఖ్యుల కోసం ప్రతిదినము రంతిదేవుడు 2000 గోవుల్ని నిర్దాక్షిణ్యంగా వధించడం లేదా? వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన వశిష్ఠ మహర్షి గౌరవార్థం ఆవు దూడని ఈడ్చుకెళ్ళి అమాంతం కోసేయలేదా? వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన వశిష్ఠుడి కోసం ఆవు దూడని అమాంతం ఈడ్చుకెళ్ళి కోయలేదా? తాతకు దగ్గులు నేర్పకు గౌతమం యతీంద్ర. చివరిసారిగా చెబుతున్నాను, జాగ్రత్తగా విను. యజ్ఞ యాగాదుల పేరిట మీరు ప్రవహింపజేసే రుద్రం అంటే రక్తం, రుద్ర బంధుల్ని నేనంత మాత్రం అంగీకరించను. దైవద్రోహం పేరిట మానవు పుర్రెలతో మీరు ఆడే బతుకులాటల్ని ఎంత మాత్రం నేను సహించను. నోరు లేని జీవాల నవరంధ్రాలు మూసే మీరు కారు కూతలు కూస్తే రుడిసిపోతాననుకుంటున్నారా? వేలాది వేల జంతువుల్ని కోసి స్వర్గంలో గార్ధర్వ ప్రణయ కలాపం కోసం తప్పించే మీ జడత్వానికి, మీ జగదేక మూర్ఖత్వానికి అంగరాజ్యం నేటి నుంచి ఆటపట్టు కాబోతు. ఇది చండ శాసనుడైన వేణుడి ఆజ్ఞ. రాజ్యాధికార నేరం, చింత నిప్పులతో చెలగాటం అని చెప్పాడు. అప్పుడు శాసనాలకి న్యాయస్థానాలకి ఆర్య ఋషుల అతీతము. అవును, ఇది ఎప్పుడైనా అంతే. రాజులకి రాజ్యాంగాలకి అన్నిటికి అతీతం వీళ్ళు, అలాగే జీవిస్తారు. అదంతే. శాసనాలకి న్యాయస్థానాలకి ఆర్య ఋషుల అతీతం. భూసురుల్ని రాజులు శిక్షించ యత్నించడం వెర్రితనం. భూసురులు అంటే భూమి మీద ఉన్న దేవుళ్ళు అన్నట్టు ఆర్యులు. వాళ్ళని శిక్షించ యత్నించడం వెర్రితనం. నా తల తీసి నీ కూటగుమ్మానికి వేలాడదీసిన, ముక్కల కింద నన్ను నరికి కాకులకు గద్దలకు వేసిన నీ పాషాండ సిద్ధాంతానికి పరాభవం తథ్యం. నీ దారుణ స్వభావానికి మరణం మాత్రం ఖాయమన్నాడు. పిపిలీకం లాంటి నీపై నాకు కోపమా? పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? కులాలు, మతాలు, రాజ్యాల సరిహద్దులు చెరిపివేయబడాలని కోరే నా ఉద్యమం ఆకాశమంత విశాలం, సముద్రమంత గంభీరం, మానవ జీవితం అంత ఉదాత్తం. వ్యక్తిపై కాదు నా ద్వేషం, వ్యవస్థపైనే నా యుద్ధం అని చెప్పాడు. తాటేకు మంట లాంటి వ్యక్తిగత దౌర్జన్యకాండ భయోత్పాతాన్ని మాత్రమే సృష్టిస్తుంది. ప్రళయ భీకర ప్రభంజనం వంటి వ్యవస్థపై యుద్ధం తరతరాల కుళ్ళును సమూలంగా తుడిచిపెట్టి దరిద్రంపై నూతన చరిత్రను నిర్మిస్తుంది అని చెప్తున్నాడు. ఏమిటిది? పరస్పర వైరుధ్యం. నీ మర్కట తర్కానికి అభివందనం. అవక్ర విక్రమంలో రాజుల్ని సైతం శాసించగల శక్తి మాకు పారంపర్యంగా సంక్రమించిన ఆస్తి. భగవత్ ప్రసాదితమైన ఆర్య ధర్మాన్ని మార్చడానికి నీకెవడిచ్చాడు హక్కు? భూపతుల దురహంకారం
భూసురుల అగ్రహోగ్ని జ్వాలలో దగ్ధమవుతుంది. ఇదం క్షాత్రం ఇదం బ్రహ్మం జాగ్రత్త అని అక్కడ ఉన్నటువంటి ఋషి చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఈయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం మిత్రులారా. భూమి ఆకాశాలు బద్దెట్లయ్యేటట్లు మీరు గగ్గోలు పెట్టిన, గిరులు కుంగిన, గిరులు అంటే కొండలు కొంగిన, సముద్రాలు పొంగిన, సుక్కలు దిగిన, సూర్యుడు దిగిన, 7 లోకాలు నాపైకి ఎత్తుకొచ్చిన, మీ కుహానా త్రిమూర్తులు నాపై కత్తి చూసిన, మీరు అడ్డమైన బూతులు కూసిన, మానవుల్ని ముక్కల కింద నరికే వర్ణధర్మం పుచ్చిన 1000 పడగల వైదిక నాగు, పురుగులు బడి చచ్చిన పంచభూతాలు వృత్యాత్ములు, గంగ వెర్రిలెత్తి గింగరాలు తిరిగిన రక్త మాంసాలు గల మానవుణ్ణి నేను ప్రేమిస్తాను. అవిటి చెవిటి మూగ దేవుణ్ణి మాత్రం నమ్మను. మానవుణ్ణి ద్వేషించే మీరు దేవుణ్ణి పూజిస్తారు. దేవుణ్ణి కాదని నేను మానవుణ్ణి ప్రేమిస్తాను చెప్తున్నాడు. అవమానించబడ్డ ఆర్య ఋషి జ్వలించు అగ్నిహోత్రం, దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం తు దైవితం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. విప్రశక్తిని వ్యతిరేకించిన వ్యక్తి సర్వనాశనం అయిపోతాడు. ఇది ఋషివాక్కు, నిస్సంశయంగా వేదరుక్కు అని ఆయన అన్నాడు. అప్పుడు అనగానే ఈయన అంటున్నాడు, అవును, మీరు చెప్పేదే మంత్రం, మీరు చేసిందే తంత్రం, మీకు నచ్చిందే రంభ, మీరు మునిగిందే గంగ, మీ క్షేమం ప్రజా సంక్షేమం, మీ చావు జగత్ ప్రళయం, మీరు బావిలోని కప్పలు, మీ ప్రకారం ఋషుల తల్లులు దొప్పలు, 2 కత్తులు ఒకే ఒరలో ఇమడవు, పాము ముంగిస ఒకే చోట నిలవవు. అవును గౌతమ, పగబట్టిన నాగు కాటందక మానదు, పరాభవించబడ్డ వైదిక ఋషి రక్తపాతానికి వెరవడు. ఈ సత్యం నాకు తెలుసు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు, ధర్మ రక్షణ కోసం మాకుంది హక్కు, నీ పాషాండ షండ సిద్ధాంతం వైదిక ధర్మ విరుద్ధం. నన్ను పాషాండుడిగా, పృథుకుమారుని షండునిగా వైదిక పాషాండ షండులు చిత్రిస్తున్నారు. పచ్చి కసాయిగా నా గురించి ప్రచారం చేస్తున్న మీరు నా కుమారుని నరనరాల్లో విషం కాసి పోస్తున్నారు. కుట్రలు కుహానాలకి గనులై ఆర్య ఋషులు కోటలో పాగా వేశారు. పృథకుమారుడు సదాచార రాయనుడు, వైదిక ధర్మ పక్షపాతి, వినయ సంపన్నుడు. వ్యంగ్యం తొంగి చూస్తున్న మాటలు, సందేహాస్పదమైన చేతలు. అంతఃపురంలో శత్రువుల్ని సృష్టిస్తున్నావా? మా కుతికల్ని మా కత్తులతోనే ఉత్తిరిస్తావా అని ఇక్కడికి ఆపాడు. మరి ఎలా ఉంది ఆయన వాదం, సంవాదం? ఇలాంటి పదాలతో ఆయన ఎంత లోతైన చర్చని తీసుకొచ్చాడు. మరిన్ని విషయాల్ని మనము వివరించుకుందాం మిత్రులారా. ఈ క్రమంలో మనం ఒక కవి ఆయన కావ్యాన్ని ఏం రాశాడు, ఎలా నడిపించాడో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ ఆపాలో అర్థం కాని పరిస్థితిలో ఏకదాటిగా కొనసాగించాల్సి వచ్చింది. మరి ఈ పుస్తకాన్ని మీరు రకరకాల రూపాల్లో సేకరించుకోండి. దయచేసి నన్ను అడగండి, ప్రజాశక్తి బుక్ హౌస్ వారిని అడగండి. ఒకవేళ ప్రజాశక్తి వారు దీన్ని డిమాండ్కు తగ్గట్టుగా సప్లై చేయాలని కోరుతున్నాను. ఒకవేళ ఇవి అమ్ముడవుతాయో లేదో అని అనుమానం ఉంటే నేనే 500 కాపీలని తీసుకోవడానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున ముందుకు వస్తానని కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు మనము కవి ఒక 50 పేజీలకు పైగా ఆ ముందు మాట రాశాడు. ఆ ముందు మాటలో మరిన్ని విషయాలు ఉన్నాయి. మరో ఎపిసోడ్లో మిగతా కావ్యాన్ని చదువుకుందాం. ఇప్పుడు ఆయన ఏం రాశాడు, కావ్యం కంటే కూడా మాటలోనే ఎక్కువ విషయాల్ని రాశాడు. అందులోనూ దాదాపు 52 పేజీలు రాశాడు. పద్యాలు కావ్యాలు అన్నీ 42 పేజీలు ఉంటే ఆయన 52 పేజీల ముందు మాట రాశాడు, రచయిత మాట అని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకసారి చూద్దాం మిత్రులారా. రచయిత మాట: యేసుక్రీస్తు జన్మించిన నాటికి యూరప్, ఆసియా ఖండాలలో అధికారం చెలాయిస్తున్న రోమన్ సామ్రాజ్యం పతనావస్థలో ఉంది. బానిసల మూలుగులను పీల్చి భోగలలాస జీవితాన్ని గడిపే రోమన్ భూస్వాములు సంతలోని పశువులా కొనివేయబడిన గానుగెద్దులా బతుకుతున్న బానిసలు.
మూఢమత నమ్మకాల వల్ల నాటి ప్రజల్లో వ్యాపించిన నిరాశ నిస్పృహలు, భరించరాని సామాజిక ఆర్థిక అసమానతలు, ఇవే క్రీస్తు పుట్టుకకు పూర్వమున్న వివిధ సాంఘిక పరిస్థితులు. మరి యేసుక్రీస్తు పుట్టాడని చెప్పుకున్నారు కదా, ఆ యేసుక్రీస్తు అనే క్యారెక్టర్ పుట్టడానికి ముందున్న పరిస్థితి ఇది. మరి సామాజిక పరిస్థితులు ఏంటి? నాటి సమాజంలో భూస్వాములు వారి ప్రతినిధులు దరిద్రులను బానిసలుగా చేసి పొలాల్లోనూ ఇళ్లలోనూ కొరడాలతో చావమోదుతూ వారితో అడ్డమైన చాకిరీ చేయించేవారు. వారికి సర్వహక్కులు నిరాకరించబడ్డాయి. ఈ పరిస్థితులు బైబిల్లోని ఇర్మియా 6వ అధ్యాయంలోని కింది వాక్యాల వల్ల తెలుస్తున్నాయి. బైబిల్లోని 6వ అధ్యాయం ఇర్మియాలో ఏముందట? నా ప్రజలలో దుర్మార్గులు ఉన్నారు, వేటగాళ్ళు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉన్నారు. మానవులను బంధించేందుకు వారు బోనులను పెట్టారు. పంజరం పక్షులతో నిండి ఉన్నట్లు వారి ఇల్లు కపటంతో నిండి ఉన్నాయి. అంచేతనే వారు అధికులు ఐశ్వర్యవంతులు అయ్యారు. వారు బాగా క్రొవ్వి మదించి ఉన్నారు. విపరీతమగు దుర్మార్గ కృత్యాలు చేస్తున్నారు. ఈ పనులను చూచి వారికి నేను శిక్షించకుండా ఉండను అని చెప్పాడు. ఇర్మియా 6వ అధ్యాయం 26వ వాక్యం, 27వ వాక్యం, 28వ వాక్యం, 29. ఇంకా గుండెలు బ్రద్దులై బాధపడే వారిని దృఢపరచుటకు, కారాగారాల్లో ఉన్న వారిని విడుదల చేయుటకు, బానిసలకు విముక్తి ప్రసాదించుటకు, దుఃఖంతో కుమిలిపోయే వారిని అందరికీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు బాధితులకు ఆనంద వస్త్రములు ఇచ్చుటకు, బూడిదకు బదులు పూలదండలు, దుఃఖానికి బదులు సుఖాన్ని వారికి ప్రసాదించేందుకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని యెషయా 62వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలను. బైబిల్లోని పాత నిబంధన అందరి ఈ వాక్యాలు నాటి రోమన్ భూస్వాముల సామాన్య ప్రజలను పెట్టిన బాధలను ప్రతిబింబిస్తున్నాయి. మనం ఒకసారి స్పార్టకస్ నవల చదివినా, లేదా టామ్ మామ ఇల్లు బుక్ చదివినా, మ్యాగ్జిమ్ గోర్కీ గారు రాసిన అమ్మ నవల లాంటివి చదివినా, లేదా రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్లో రకరకాల రచయితలవి మనము చదివినట్లయితే క్రైస్తవం బానిసత్వం అనే పుస్తకాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారతీయ క్రైస్తవులకు అంబేద్కర్ హెచ్చరిక అనే పుస్తకం చదివినా మనకు అర్థమవుతుంది ఏ విధంగా యూరోప్ దేశాల్లో బానిసత్వం ఉండేది. మనుషులని పశువుల కంటే హీనంగా చేసి జంతువుల కంటే హీనంగా వాడుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కొట్టుకొని చస్తూ ఉంటే గ్లాడియేటర్ లాంటి ఆటలను చూస్తూ నీరో చక్రవర్తులు చూసినట్టుగా నికృష్టంగా ఫైట్ చేస్తూ జంతువులతో మనుషులను ఫైటింగ్ చేపిస్తూ చూసి ఆనందం పొందారు. సోక్రటీస్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు కూడా బానిసలు కూడా ఆ యజమానికి ఆస్తులే అని ప్రకటించారు. ఫిలాసఫర్లు, థింకర్లు అయినప్పటికీ కూడా. అంటే అలా ఒక కాలంలో జీవించే వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఆ తర్వాత జరిగిన అనేక పోరాటాల ఫలితంగా, అనేక తిరుగుబాట్ల ఫలితంగా బానిసత్వాన్ని తొలగించడం జరిగింది. కానీ భారతదేశంలో మతం రూపంలో, కులం రూపంలో ఆ బానిసత్వం ఉంది. చాలా సౌకర్యంగా ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు మిత్రులారా. కాబట్టి బానిసల భయంకరమైన పరిస్థితులను నిలుటద్దంలో నీడలా ప్రతిబింబిస్తున్నాయి. సామాజిక ఆర్థిక అసమానతలతో బానిస వ్యవస్థలో నాటి సమాజం కళాపెలా కాగుతూ దారుణమైన లాభాను సైతం అప్పుడప్పుడు ఎగజిమ్ముతుండేది. క్రీస్తుపూర్వం 20-22 వరకు జరిగిన చరిత్ర ప్రసిద్ధమైన స్పార్టకస్ తిరుగుబాటుతో నాటి బానిసలంతా ఏకమై రోమన్ నిరంకుశ భూస్వామ్య వ్యవస్థను పునాదులతో పాటు పెకిలించి వేయడానికి వీరోచిత పోరాటాన్ని నడిపారు. అయితే ఆ తిరుగుబాటు అత్యంత దారుణంగా అణిచివేయబడింది. తత్ఫలితంగా బానిసలో నిరాశ, నిర్వేదాలు కలిగాయి. దేవుని కుమారుడు ఎవరైనా జన్మించి తనను బానిస బంధనాల నుంచి విముక్తి చేయగలనని మరో మార్గం లేదనే స్పృహకు రాక తప్పింది కాదు అని చెప్పారు. అందుకే జీసస్ జననం ఎలా ఉంటుంది, ఆయన ప్రబోధం ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా కూలంకషంగా తెలుసుకుందాం. ఈ క్రమంలో క్రైస్తవం గురించి చాలా వివరించాడు. జీసస్ సిలువ వేయడం గురించి, క్రైస్తవ మతం ఎలా ఆవిర్భావం చెందింది, అంతేకాకుండా ఆదిమ క్రైస్తవం పైన ఏంగెల్స్ ఏం వ్యాఖ్య చేశాడు, క్రైస్తవ మతం ఏ విధంగా పరిణామం చెందింది, మతానికి రాజకీయాలకు ఎలాంటి లింక్ కలిగింది, క్రూసేడుల పేరుతో మత యుద్ధాలు ఎలా జరిగాయి, క్రిస్టియన్ చర్చి శాస్త్రవేత్తలను ఎలా వేటాడింది, రోజర్ బెకన్ ఏం చేశాడు, వెసిలియస్ని ఎలా చంపారు, కోపర్నికస్ను, చియార్డినో బ్రూనోను, గెలీలియోను ఎలా చేశారో వివరిస్తూ 14వ శతాబ్దంలో సాంస్కృతిక పునర్జీవనం ఎలా వచ్చింది, మత సంస్కరణ ఎలా వచ్చింది, కేథలిక్ చర్చి పైన స్వతంత్ర పోరాటాలు ఎలా జరిగాయి,
కోటీశ్వరుడైన పోపు ఎలా అయ్యాడు, నేటి క్రైస్తవ ఫాదరీలు సున్నం కొట్టిన సమాధాలు ఎలా అయ్యాయి, నాకు కోడి మాంసం నీకు నిష్ఠ దరిద్రమా అని అడిగిన విషయాలు, మత ప్రచారం ఒక వ్యాపారం అని, చర్చి ధనార్జన కేంద్రాలుగా మారాయని కవి ప్రపంచ స్థాయిలో ఉన్న బానిసత్వాన్ని వివరిస్తూ క్రైస్తవ ఫాదరీల దోపిడీ గురించి, కమ్మ క్రిస్టియన్లు రెడ్డి క్రిస్టియన్ల దోపిడీ దాకా వివరించాడు. విభిన్న మతాలు పరస్పర వినాశనం ఏ విధంగా, భారత ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయి, ముస్లింల నేటి పరిస్థితి ఏంది, అహ్మదాబాదు మత కలహాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నల్లమందు యుద్ధం ఎలా జరిగింది, మంత్రాలకు చింతకాయలు రాలవన్న ఎందుకు నమ్ముతున్నాడు, క్రైస్తవుల కర్తవ్యం, ఇస్లాం సంగతి ఏంది, ఆదాము అవ్వ సంగతి ఏంది, అల్లా ఇల్లు నీలమట్టం ఎలా అయింది, జాంజాం పాతాల గంగ ఎలా అయింది, ఇబ్రాహిం రాక, ముస్లింలకు సంబంధించి ఇస్లాం జననము నేపథ్యము, దైవ సందేశాలు ఏంది, మహమ్మద్ పడిన మొత్తం మహమ్మద్ ప్రవక్త చారిత్రక ప్రసంగం, పాలకుడిగా మహమ్మద్ సంగతి ఏంది, ఇస్లాం అంటే ఏంటిది, ఖురాన్ అంటే ఏంటిది, బైబుల్ అంటే ఏంటిది, వీటితో పాటు మనోడు మక్కా యాత్ర గురించి వివరించాడు. తర్వాత పవిత్రమైన కాబా దాకా, మక్కా నల్ల బండ గురించి, బండపై ఇబ్రాహీం అడుగుజాడల గురించి, ఖలీఫాల గురించి, ఖురాన్తో విరోధిస్తే ఏ విధంగా సమాధి చేయబడ్డారో వివరించాడు. ఇస్లాంలో చీలికల గురించి, ఇండియాలో ఇస్లాంల గురించి, ఆ తర్వాత ముస్లిం జీవన విధానం, షరియతుల చట్టాల గురించి, ముస్లిం స్త్రీల మూగ బాధ గురించి, ఇంతే కాకుండా రకరకాల విషయాలని రచయిత చక్కగా వివరించాడు. ఇది మరి 2వ ఎపిసోడు. ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మెజారిటీగా గౌతమునికి వేణుడికి మధ్య వాదాన్ని మనం ప్రస్తావించుకున్నాం. మరిన్ని విషయాలని 3వ ఎపిసోడ్లో మరింత కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి 50 ఏళ్ల క్రితం సివి గారు రాసిన ఈ పుస్తకం ఎంతోమంది చైతన్యవంతులని ఆలోచింపజేసింది. సమకాలీన సమాజంలో కూడా ఎంతోమంది విద్యావంతుల్ని, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ని, ఈ వీడియో వ్యూవర్స్ అందరినీ తప్పకుండా అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరింత లోతుగా మరో ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. చూడండి, ఖాళీ సమయంలో మన ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూసి ఆదరించాలని, మీ కామెంట్ తప్పకుండా పెట్టి షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని, మీకు తెలిసిన వాళ్ళలో నేనే మతాన్ని, ఏ దైవాన్ని, స్వర్గ నరకాలని విశ్వసించను, నేను వాస్తవికవాదిని, భౌతికవాదిని, నాస్తికుని, హేతువాదిని, మానవవాదిని అని అనుకునేవారు నాకు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి మీ పేరు వివరాలు పెట్టండి. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు కలుస్తాను. మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో 2వ ఎపిసోడ్ ముగిసింది. వెయిటింగ్ ఫర్ 3rd ఎపిసోడ్. నేను మీ డాక్టర్ బైరి నరేష్.